నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలోని కూటమిలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా అభ్యర్థుల ఎంపికల విషయంలో ఏ పార్టీ వారికి సరైన సంతృప్తి లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో సరికొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే 144 సీట్లలోనే అందరికీ సీట్ల సర్దుబాటు చేయలేక కొంతమందిని జనసేనలోకి పంపినా కూడా టీడీపీకి ఇబ్బందులు తప్పడం లేదనే కమెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇందులో భాగంగా అభ్యర్థుల జాబితా ప్రకటనలో భాగంగా అనపర్తి టికెట్ను నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కేటాయించారు. దీంతో ఆయన ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు. అయితే అనూహ్యంగా ఆ టికెట్ను బీజేపీకి కేటాయిస్తూ ప్రకటన వచ్చేసింది. దీంతో నల్లమిల్లి అనుకో నిప్పులు చెరిగారు. నల్లమిల్లి అనుచరులు ఆత్మహత్య యత్నాలు చేశారు. అనపర్తిలో బీజేపీ అభ్యర్థిని ఓడించి తీరుతామన్న స్థాయిలో సవాళ్లు విసిరారు. దీంతో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రామకృష్ణారెడ్డితో మాట్లాడటం, బుజ్జగించే ప్రయత్నాలు చేయడం వంటివి చేసినా ఆయన ఎక్కడా తగ్గలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితిపై నల్లమిల్లి మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా అనపర్తిలో టీడీపీనే పోటీ చేస్తుందని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయినట్లు చెప్పిన ఆయన కొద్ది రోజుల్లోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. అందువల్ల నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దీంతో అనపర్తి విషయంలో కూటమిలో ఉన్న సమస్య సద్దుమణిగిపోయినట్లే అని అంటున్నారు తమ్ముళ్లు. మరోవైపు అనపర్తి స్థానంలో బీజేపీకి కేటాయించబోయే సీటుపైన ఆసక్తి నెలకొంది. పైగా బీజేపీ నేతలు అనపర్తి కావాలంటే రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్లలో ఏదో ఒక టికెట్ అడుగుతున్నట్లు కథనాలొస్తున్నాయి. మరి ఈ సమస్యకు ఎలా ముగింపు పలుకుతారనేది చూడాలి.